పర్యవసానంగా మనకంటే మన బాడీలో చాలా రకాలుగా ఫిట్స్ అనేది కదలిక వల్ల కానీ పడిపోవడం అనేది జరుగుతుంటుంటాయి. సో దీంతో ఏమవుతుంది, ఈ ఫిట్స్ అనేది ఎక్కువగా చిన్నపిల్లలు వస్తుంటుంది. అదే కాకుండా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. ఏ వయసులో అంటే పెద్దవాళ్ళు వచ్చే ఫిట్స్ అనేవి ఎక్కువగా క్యాన్సర్కి సంబంధించిన ఫిట్స్ అని అంటారు. చిన్నపిల్లలు ఏంటంటే మనకి జ్వరం వచ్చిన తర్వాత కూడా ఫిట్స్ వస్తుంటాయి. సో కొంతమంది అంటే చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఏడవకపోవడం వల్ల ఏమన్నా పచ్చ కావడం, మెదడు వ్యాపారం వచ్చి అది దాని మెదడులో మచ్చ లేకపోయి తర్వాత ఆ మెదడుని సరిగ్గా వెనక్కి రావడం ద్వారా మచ్చల్లా ఫామ్, దీని ద్వారా కూడా తర్వాత పెద్ద వయసులో ఫిట్స్ వస్తుంటాయి. పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువగా చిన్నప్పుడు తెల్లదెబ్బలు, మెదడులో వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి మెనింజైటిస్ ఛాన్సెస్, దానిపై మెదడు పొరలు కూడా డ్యామేజ్ అయిపోవడం వల్ల కూడా అవి అబ్నార్మల్గా కరెంటు ప్రవర్తింపజేసి ఫిట్స్ వస్తుంటాయి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కొంతమంది ఉడికిన ఫుడ్ మాంసాలను తినడం వల్ల అవి మెదడులోకి స్ప్రెడ్ అయ్యి దాని ద్వారా గ్రాన్యులోమస్ ఫామ్, అది క్యాన్సర్ కాని గడ్డలు అనమాట. వీటి వల్ల ద్వారా కరెంట్ అనేది తేడాగా ఉండి మనకి ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఫిట్స్లో కూడా చాలా రకాల, కొన్ని హానికరమైనవి, కొన్ని మందులు తగ్గేవి, కొన్ని మందులు తగ్గవని. ఈ మధ్యకాలం ప్రతి 1000 మందిలో 10 నుంచి 12% వరకు ఏంటంటే క్యాన్సర్ గడ్డలు వస్తాయి. గ్లయోమాస్ అంటారు. ఈ గ్లయోమా అనేది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ గడ్డ. ఇందులో వీటి ద్వారా ఏంటంటే తలనొప్పి దానికంటే ఫిట్స్ అనేది కామన్. సో మనం ఏ పెద్దవాళ్ళ 30 సంవత్సరాలు దాటిన ఏ పెద్దవాళ్ళ వాళ్ళందరిలో కూడా ఫిట్స్ అనేది ఫస్ట్ టైం వచ్చినటువంటి దాన్ని తరువుగా ఎగ్జామిన్ చేయించి అవసరమైనటువంటి ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా మనం అది నిజంగా క్యాన్సర్ అయినంటే మన క్యాన్సర్ పెరగకుండా ఆఫ్ చేయొచ్చు. ఆ గడ్డ రిమూవ్ చేయడం వల్ల వచ్చే ఫిట్స్ని కూడా మనం ఆఫ్ చేయవచ్చు. సో ఖచ్చితంగా మంచి న్యూరోసర్జన్ కలిసి దాన్ని తరువుగా ఎగ్జామిన్ చేసుకుని దాని ద్వారా మనం తొందరగా డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్ కాకుంటే మనం సేఫ్గా ఉన్నట్టు, క్యాన్సర్ ఉన్నట్టయితే దానివల్ల నష్టాన్ని మనం పర్యవేక్షించగలం. సో వీటన్నిటి కూడా ఏంటంటే మంచి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మనం మంచిగా నిద్రపోవడం, వ్యాయామం, మొబైల్ ఎక్కువ చూడకుండా ఉండటం, వీటన్నిటి వల్ల కూడా నిద్రలు తక్కువ ఉండటం వల్ల మెదడులో కరెంట్ అని ఎక్కువ పాసి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఫిట్స్ని కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం దగ్గరలో మంచి డాక్టర్ న్యూరోసర్జన్ కన్సల్ట్ చేయడం ద్వారా మనం దాని యొక్క నష్టాన్ని మనం తొందరగానే నివారించగలం. థ్యాంక్ యూ.